మా రాములమ్మ మీద నాకు ఇలా మస్తు కోపం వస్తుంది. వస్తేనా దుమ్ము దులుపుదాం అనుకున్నా, కానీ ఏందో ఇలా జాడలేదు. ఏడుకోయిందో ఏమో. ఓ కెమెరామ్యాను, నువ్వన్నా ఒక్కసారి మా రాములమ్మని చూపియరాదే? ఓ రాములమ్మ! ఏంది గీ పిల్ల గంత కోపంగా పిలుస్తున్నాను? ఏంది లచ్చవో గరం గరంగున్నావు? ఏంది సంగతి? చెప్తా గాని నువ్వు ఇలా ఆఫీస్కి ఎందుకు రాలే? ఏం లేదు లచ్చవ్వా, నిన్న వానలు తడిచిన బట్టలు పచ్చి అయినాయి, ఇగో ఆరేస్తున్నా. బట్టలు ఆరేస్తేందుకు ఆఫీస్ ఎగ్గొట్టాలనా? తడిచిన కదా, సరిజరం వచ్చినట్టు అయింది, అందుకే సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నా. ఏం సంగతి ఎప్పిగా? గదే నువ్వు మొన్న చెప్తివి కదా వాతావరణ శాఖల మాటలు నమ్మద్దు అని. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా, వాతావరణ శాఖలు చెప్పింది నమ్మొద్దు అని. మళ్ళట్లనే మాట్లాడతావేంది? నేనేమన్నా నీకు పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా? ఓ దిక్కు కుండపోత ఆనలు గురుస్తుంటే మళ్ళా గట్లనే మాట్లాడతావేంది? అయ్యో ఎడిలచ్చవ్వ, వాతావరణ శాఖలు ఏమని చెప్పిర్రు? వానలు పడతాయని చెప్పిండ్రు, గది కూడా మళ్ళీ అడగాలనా? ఇప్పుడు పడేటి వానలు కాదు, తుఫాన్లు. ఏదైతే రెండు ఒకటే కదా, పైకెళ్ళి నీళ్ళే కదా పడేది. ఒకటి ఎట్లయితే వాళ్ళు చెప్పిందేమో ఋతుపవనాలు ముచ్చట, పడుతున్నాయేమో తుఫాన్ వానలు. అట్లనా? అంటే ఇప్పుడు పడే వానలు వాతావరణములు చెప్పినాయి కాదా? కానే కాదు లచ్చవ్వా, ఏదో అలా టైం బాగుండి సముద్రంలోకి తుఫాన్ వచ్చి ఈ పారే అలా మాట నిజమైంది. ఓ అట్లనా? కానీ మళ్ళా ఇయ్యాలో కూడా వానలు పడతాయి అంటున్నారు కదా. గందుకే నేను బట్టలు ఆరేస్తున్నా. ఏమో రాములా, నువ్వేమో పడాయి అంటున్నావు, వాళ్ళేమో పడతాయి అంటుండ్రు. నాకైతే ఏం సమాజ్ అయితలే. నా మాట వింటావా వాళ్ళ మాట వింటావా? మరి నీ మాటిని మళ్ళా ఛత్రి పట్టుకోకుండా పోతే మళ్ళా తుఫాన్ వస్తే ఏం చేయాలి రాములా? వాతావరణ శాఖలకు ఫోన్ చేసి ఇది తుఫానా ఉట్టివానా అని అడుగు, అప్పుడు నీకే ఎరకైతుంది. సరే తియ్యి. మరి నువ్వెప్పుడు వస్తావు? ఈ ఎర్రబస్ ముఖంది ఏం చెప్పినా నమ్మే తట్టున్నది. సరే లచ్చవ్వా, రేపు వస్తా, ఉంటాయిగా.